హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి. గతంలో దోషిగా నమోదైన కేసును ఈసీ అఫిడవిట్లో పొందుపరిచిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ కేసుకు సంబంధించిన జరిమానా కట్టాడా లేదా అనే దానిపై పోలీసుల నుండి స్పష్టత రాలేదన్న లుబ్నా. సాక్ష్యాధారాలతో సహా ఈసీ హైదరాబాద్ కలెక్టర్కు ఫిర్యాదు, అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ లుబ్నా సర్వత్ డిమాండ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఒకసారి దాని గురించి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, మామూలు ఇంపార్టెంట్ కాదు ఇది. ఈ పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలోని కాక దేశంలోని ఆసక్తికర నియోజకవర్గంగా మారింది. హైదరాబాద్ ఎంపీ స్థానం ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ, మరోవైపు మాదిరిత ప్రచారంలో దూసుకుపోతుండగా సోషల్ మీడియా ప్రధాన వేదికగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున సామాజికవేత్త లుబ్నా సర్వత్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. భారత రాష్ట్రం తరపున హైదరాబాద్ స్థానం కోసం గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇతని అభ్యర్థిత్వం చెల్లదని సంచలన వ్యాఖ్యలు చేశారు సర్వత్. గత కొద్ది సంవత్సరాల క్రితం తాను దోషిగా నిర్ధారణ అయిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సమర్పించిన అఫిడవిట్లో పొందుపరచలేదని ఆరోపించారు. కోర్టు తీర్పుకు విరుద్ధంగా తనపై ఏమీ కేసులు లేవని ఎలక్షన్ కమిషన్ సమర్పించిన అఫిడవిట్ పాయింట్ నెంబర్ 6లో పేర్కొనని చెప్పుకొచ్చారు. ఇది ఎలక్షన్ కమిషన్ కాకుండా ఓటర్లను కూడా మభ్యపెట్టే విషయమని, కావున శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వం రద్దు చేయాలని సర్వత్ కోరారు. అంతేకాకుండా అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి అతను 25,000 రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉందని, అలా కట్టని పక్షంలో నెల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే జరిమానా కట్టాడా లేదా, ఒకవేళ కట్టకపోతే జైలు శిక్ష అనుభవించాడా లేదా అనే విషయంపై ఆరా తీయగా పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం రాలేదని లుబ్నా పేర్కొన్నారు. ఈ విషయంపై అటు కేసీఆర్, ఇటు ఎలక్షన్ కమిషన్, హైదరాబాద్ కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కనుక అభ్యర్థిత్వంగా పోతే కనుక ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ ఒక 50,000 నుంచి లక్ష ఓట్లు బీజేపీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో అది ఖచ్చితంగా ఓవైసీకే నష్టం చేకూర్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంత ఈజీగా మరి ఆయన అభ్యర్థిత్వమే రద్దు అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతోంది వాస్తవంగా. ఇది కేసీఆర్కు ఒక పెద్ద షాక్గా అని కూడా మనం చెప్పొచ్చు వాస్తవంగా.